టైగర్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు సౌదీ వాళ్ళ అమ్మాయిలు ఉంటారు కదా, సీకోకి బాడీగిలు కొడుతున్నాడు. ఫోన్ వస్తానే వెళ్ళిపోతాడు. మస్జిద్ కి పోయే దారిలో చెట్లు ఉంటే అవి కట్ చేస్తున్నాడు. చూడండి ఇతను ఈ మస్జిద్ లో నమాజ్ చదివించాయన. ఈ మస్జిద్ కి సంబంధించి అన్ని పనులు ఆయనే చూసుకుంటాడు. చూడండి గడ్డి మొత్తం కట్ చేస్తున్నాడు. చూడండి పోయే దారిలో ఉంటే. ఇతన్నైతే పాపము చాలా మంచోడు. 10 సంవత్సరాల నుంచి ఈ మస్జిద్ లోనే ఆయన నమాజ్ చదివిస్తున్నాడు. మనం ఉండే ఏరియాలో ఇతనికి చాలా మర్యాదగా మాట్లాడతారు సౌదీ వాళ్ళు కూడా. ఎందుకంటే మస్జిద్ నీట్ గా పెట్టుకుంటాడు ఇతను. ఇక్కడ ఉంది చూడండి, ఈ గడ్డి పేరు ఏమో తెలియదు కానీ సర్రని పెరిగిపోతాది గడ్డి. ఏది ఈ రోజు కట్ చేస్తే మళ్ళా ఒక నెలకి వచ్చేస్తాది. ఇది వచ్చేసి మస్జిద్ లోపలికి పోయే దారి. ఇది చూడండి గడ్డి పెరిగిపోయింటే నీట్ గా కట్టేస్తున్నాడు ఇతను అంటున్నాడు, షాప్ లో నుంచి ఎందుకు నువ్వు బయటికే రావు అంటున్నాడు. ఏం చేయాలా, లోపల వర్క్ ఉంటే నాకు అక్కడే సరిపోతుంది టైం అంటున్నా నేను. మనిషికి చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు ఇతను. చాలా మంచోడు ఇతను పాపము. రంజాన్ లో ఈ మస్జిద్ లో చాలా బాగా ఉంటది. ఒక నెల వస్తుంది రెస్టారెంట్ నుంచి అన్నమా. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.